అంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. భార్య తను తాను సిద్ధపరచుకునేది అంటున్నాడు. కనుక ఇక్కడ మనం మరొక కోణంలో ఆలోచన చేస్తే ఆయన ఆశ ఏంటంటే ఆయన భార్యగా ఆయనకున్న మహిమను సమానంగా పంచుకోగలిగినటువంటి ఆధిక్యతలోనికి ప్రభు మనల్ని తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గమనించవచ్చు, చెప్పబడిన మాట సర్వసాధారణంగా భౌతికమైన పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు భార్యను సిద్ధపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్లి కూతురు ఒకతే కానీ పెళ్లి కూతురుని సిద్ధపరిచేవాళ్ళు 30 మంది చేరతారు ఆమె చుట్టూ. అది చేసి ఇది చేసి ఆ రంగు పూసి ఈ రంగు పూసి జడని ఇటు తిప్పి అటు తిప్పి ఇంకేదో విధానంలో చక్కగా కనపడాలి అన్నట్టుగా ఆమెను సిద్ధపరుస్తారు. కానీ ఈ పెళ్లి కుమార్తె ఈ భార్యకు సిద్ధం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు చేయాలంట? భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే, నీకు సిద్ధపరచుకునే విషయంలో శ్రద్ధ లేకపోతే, నువ్వెంత మాత్రం ఆదినాన పెళ్లి కుమార్తె సంఘంలో ఆయన ప్రక్కన నిలవదగినటువంటి భార్యగా నువ్వు ఉండచాలు. అందుచేత మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటనలు సందర్భాలన్నీ కూడా క్రొత్త నిబంధన కాలంలో విశ్వాసమైనటువంటి మనకు ఛాయారూపకంగా అవన్నీ చూపించబడుతున్నాయి. సింబాలికల్గా వ్రాయబడినటువంటి సంగతులు. అంచేత పాత నిబంధన కాలంలో కూడా చాలామంది భార్యలు మనకు కనపడతారు. యోగ్యురాలైనటువంటి భార్యలు మనకు కనపడతారు. వారి జీవితాలను నిశ్చితంగా మనం పరిశీలించుకోగలిగితే మనం ఎలా సిద్ధపడాలి అన్నటువంటి విషయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఏం చేతనంటే పరమవరుడైనటువంటి క్రీస్తు ప్రభు విషయానికి వచ్చినప్పుడు ఆయన మాత్రమే పురుషుడు, మనం అందరము స్త్రీలే. పురుషులైనా స్త్రీలే కాదా? సంఘము వధువుతో పోల్చబడింది కనుక వధువుగా చెప్పబడుతున్న వారి జీవితాల్లో ఉన్నటువంటి గుణలక్షణాలు ఇది మన జీవితానికి అన్వయించుకోవటానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మొట్టమొదటి వధువు ఎవరు? అవ్వగారే కదా. కాబట్టి ఆమె నుంచి మొదట మనం పాఠాలు నేర్చుకోవటం ప్రారంభించాలి. హవ్వ జీవితాన్ని పరిశీలిస్తే 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు హవ్వ జీవితంలో మనం చూడదగినవిగా ఉన్నాయి. మొదటిది ఆమె గుణశీలం, హర్ క్యారెక్టర్. రెండవది ఆమె పొజిషన్, తన యొక్క స్థానం. మూడవది ఆమె కలగచేయబడుటలో ఉన్న ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ హర్ లైఫ్. ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవి కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నారు. ప్రస్తుతం మనం 3 సంగతులు బహుశా చూడలేకపోవచ్చు. మొదటి దాని గురించి మనం ఆలోచన చేస్తాం. ఆమె గుణశీలము. ఆమె గుణశీలాన్ని విషయానికి వస్తే హవ్వను గురించిన సంగతులు మనకు పెద్దగా వివరించబడలేదు కదా. ఆమె క్యారెక్టర్ విషయానికి వచ్చినప్పుడు హవ్వను గురించినటువంటి సంగతులు పెద్దగా మనకు వివరించబడలేదు. కానీ ఒకటి మాత్రం మనం ఎరుగుదాం, నేమ్ సిగ్నిఫైస్ ది క్యారెక్టర్ అన్నారు కదా. పేరు గుణశీలాన్ని తెలియచేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఇవ్వబడినటువంటి పేర్లన్నీ కూడా ఒక మాటలో చెప్పుకోవాలంటే సార్థక నామాలు అని చెప్పవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు పొరపాటున పేర్లు పెట్టుకుంటే దేవుడు వాళ్ళ పేర్లు మార్చి నీ పేరు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని మార్చినటువంటి సందర్భాలు కూడా మనం చూడవచ్చు. దేవుని ఉద్దేశం ఏంటంటే పేరుకు తగిన జీవితం ఉండాలి, ఆ పేరులో ఉన్నటువంటి భావాన్ని అనుసరించి జీవితం ఉండాలి అని కోరినటువంటి వాడు. కనుక ఆమె పేరును బట్టి ఆమెలో ఉన్నటువంటి గుణశీలం అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం.
ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా జీవము గల ప్రతిదానికి ఆమె తల్లి. హవ్వ ఇంగ్లీష్ బైబిల్లో ఈవ్ అనేటువంటి మాట మనం చదువుతాం. ఈవ్ అనేటువంటి మాట లేక హవ్వ అనేటువంటి మాటకు మూల భాషలో అర్థం ఏంటి అంటే ఊపిరి, జీవము, జీవమునిచ్చేది అనేటువంటి భావాలు ఇస్తుంది. అంటే లైఫ్ గివింగ్. అందుకే రాశాడు జీవం గల ప్రతిదానికి ఆమె తల్లి. అంటే తన ద్వారా ఉద్భవించింది, తన ద్వారా జన్మించింది అన్నటువంటి భావాన్ని ఇస్తుంది. అందుచేతనే ఆమెకు తల్లి అనేటువంటి పేరు పెట్టబడినట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటి అనంటే, వధువు సంఘములో పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకుంటుంది అని మనం చెప్తున్నామే. ఆ సిద్ధపరచుకుంటున్నటువంటి వధువులో ఉండాల్సిన ప్రాథమికమైనటువంటి గుణశీలం ఏంటంటే మదర్హుడ్, తల్లి యొక్క గుణలక్షణము. ఒక తల్లి వలె ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కనుక హవ్వ ఆ రీతిగా జీవం గల ప్రతి దానికి తాను తల్లి అయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ తల్లి ఎలా ఉండాలి? ఈ తల్లి ఎలా ఉండాలి? తల్లులు చాలామంది ఉంటారు కదా. సరి అయినటువంటి తల్లులు చాలా అరుదుగా మనకు కనపడతారు. అంటే దేవుడు ఆశించిన విధానంలో ఉండవలసినటువంటి తల్లులు చాలా తక్కువగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. విలాపవాక్యం 4వ అధ్యాయంలో రాస్తాడు, నక్కలైనా తమ పిల్లలకు చన్నిచ్చి పాలిస్తాయి, కానీ సియోను కుమారి ఉష్ట్రపక్షు వలె క్రూరురాలైపోయింది అని రాస్తాడు. అంటే ఉండాల్సిన విధానంలో లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. కనుక తల్లి అని చెప్తున్నప్పుడు వాస్తవికంగా తల్లికి ఉండాల్సిన గుణలక్షణాలు బైబిల్ గ్రంథంలో కొన్ని చూపించబడ్డాయి. ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, మొట్టమొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం అందరికి కలిసి చదువుకుంటాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం అందరికి కలిసి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. యెరూషలేము అని చెప్తున్నప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుని సంఘాన్ని గురించే మాట్లాడుతున్నాడు. యెరూషలేము దేవుని సంఘంగా పోల్చబడింది కదా. ప్రకటన గ్రంథం చివరి 21వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచెతిని. సో యెరూషలేము దేంతో పోల్చబడింది? పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘంతో యెరూషలేము పోల్చబడింది. కనుక ఈ పెళ్లి కుమార్తెగా ఉండబోతున్నటువంటి ఈ యెరూషలేము తల్లి వలె ఉండాలి. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. స్వతంత్రంగా ఉంది అని అంటే దాస్యములో లేదు అని అర్థం, బంధించబడినది కాదు అని అర్థం. ఇట్ ఈస్ ఫ్రీ, స్వతంత్రురాలైనటువంటిది. దేవుని బిడలమైనటువంటి మన జీవితాల్లో కలిగి ఉండాల్సిన ప్రాథమికమైన గుణలక్షణం, ఒక తల్లిగా తల్లి లాంటి గుణశీలం మన జీవితాల్లో ప్రదర్శించాలన్నప్పుడు కనపడాల్సిన మొదటి గుణలక్షణం స్వతంత్రులమై ఉండాలి. దేని నుంచి స్వాతంత్రత మనకు? దేని నుంచి స్వాతంత్రత? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. సో ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ డెత్,
పాప మరణముల నియమము నుండి అది నన్ను విడిపించింది. దేవుని బిడ్డలమైన మనం నిజంగా పెళ్లి వధువు యొక్క సంఘములో నువ్వు ఉండాలి అని కోరితే ప్రాథమికంగా నీ జీవితంలో కనపడాల్సింది ఏంటంటే పాప విముక్తుడైన వాడుగా ఉండాలి. పాప మరణముల నియమం నుండి తప్పించబడిన వాడుగా ఉండాలి. యోహాను సువార్త 8:34 రాస్తూ అంటాడు, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, యువర్ స్లేవ్ టు సిన్ అని. పాప దాస్యంలో ఉన్నటువంటి వాడిని దేవుడు తన సంఘంలో చేర్చుకోలేడు, తన యెరూషలేములో ఆయన ఉంచుకోలేడు. అందుకే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4:24. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి. ఆ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. వారిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును, ఇది హాగరు. కనుక దాస్యంలో ఉన్నటువంటి హాగరు యెరూషలేముగా చెప్పబడడం లేదు, పెళ్లి కుమార్తె సంఘంగా చెప్పబడడం లేదు. కనుక ఈ ఉదయకాలం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దాస్య విముక్తుడవేనా, పాపం నుంచి విడుదల పొందినటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా అనేది ఆలోచించుకోవాలి. వాస్తవానికి మన చేతిలో లేదు కదా. అందుకే 7వ అధ్యాయం 24వ వచనంలో పౌలు కేకవేస్తూ చెప్తాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇచ్చి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. నా చేత కాలేదు, నా అంతటా నేను విడిపించబడ్డానికి ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. కానీ ప్రభుకు స్తోత్రం, క్రీస్తు యేసులోనికి నేను వస్తే ఆ క్రీస్తు యేసులో దేవుని ఆత్మ నన్ను పాప మరణముల నియమం నుంచి విడిపించింది. రెండవది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. రోమా 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులం కాం. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫ్లెష్. శరీరము నుండి విడిపించబడిన వారు. శరీరం నుంచి విడిపించబడ్డామనంటే ఏం ఆత్మలమైపోయామా అంటే కాదు. శరీరంలోనే ఉన్నాము, కానీ శరీరం మన మీద ప్రభుత్వం చేయకుండా మనం ఫ్రీ అయ్యాం. ఒకప్పుడు ఈ శరీరం మనల్ని ఏలుతూ వచ్చింది. శరీరేచ్ఛలు, పాపేచ్ఛలు మన శరీరంలో కార్యసాధకములు అవుతూ వచ్చినాయి. రక్షించబడిన తర్వాత, పాప విముక్తులమైన తర్వాత మరలా శరీరం యొక్క ఇచ్ఛలు, కోరికలు మన మీద డామినేట్ చేయడానికి, మనల్ని పరిపాలించడానికి ఏమాత్రం వీలు లేదు. మనం స్వతంత్రులు కావాలి. ఇంకా మాటలో చెప్పుకోవాలంటే దీన్ని విజయవంతమైన క్రైస్తవ జీవితం అని చెప్పుకోవచ్చు. ఎలా వస్తుంది ఇది అనంటే 14వ వచనంలో రాశాడు చూడండి, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే శరీరుల, ఆత్మీయుల, ఆత్మ సంబంధులుగా ఉంటారు. సో దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం నిజంగా తల్లిగా ఉండాలంటే మొదటిగా ఫ్రీగా ఉండాలి. దేని నుంచి ఫ్రీగా ఉండాలి? పాప విముక్తులమై ఉండాలి. రెండవది, శరీరేచ్ఛల నుండి విడిపించబడినటువంటి అనుభవం అనేది మనకు ఉండాలి. మూడవది 18వ వచనం, అందరికి కలిసి చదువుకుంటారు. రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. శ్రమలు ఎన్నదగినవి కావు అని అనుకునే వాళ్ళు ఎవరండి? దేని నుంచి ఫ్రీ అయినటువంటి వాళ్ళు సర్వసాధారణంగా శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? శ్రమలు మనల్ని సంతోషపెడతాయా? శ్రమలు మనల్ని కృంగతీస్తాయా? శ్రమలు మనల్ని కృంగతీస్తాయి. కానీ కృంగతీసేవాళ్ళు ఈ మాట మాట్లాడతారా? శ్రమలు ఎన్నతగినవి కావు. మరి ఎవరికి వస్తుంది ఆ మాట? ఎవరికి వస్తుంది ఆ మాట? శ్రమల్లో ధైర్యంగా ఉండగలిగినటువంటి వారు. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ డిస్కరేజ్మెంట్. నిరుత్సాహము నుండి మనం విడుదల పొందినటువంటి వారు. ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, నిరీక్షణ ఏంటి అనంటే, శ్రమలు నన్ను ఏం చేయలేవు, శ్రమలు నన్ను కదల్చజాలవు. ఒకవేళ శ్రమ వచ్చినా పర్వాలేదు, ఎటువంటి శ్రమలైనా నాకు సంతోషమే. ఎందుకు ఆ మాట చెప్తారు అంటే,
నాకు ఒక మహిమ ఒకటి ఉంది, దేవుడు నా కొరకు మహిమ సిద్ధపరుస్తున్నాడు, దాంతో నేను పోల్చుకుంటే నాకున్న ఈ శ్రమలు ఏమాత్రమైనా తగినవి కావు. సో క్రైస్తవ జీవితంలో అన్నిటికీ దిగులు పడేవాళ్ళు, అన్నిటికీ నిరాశపడేవాళ్ళు, ప్రతిదానికి ముఖం మార్చుకునేవాళ్ళు, నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయేవాళ్ళు, దే ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ వాట్? దే ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ డిస్కరేజ్మెంట్. నిరుత్సాహం నుంచి విడుదల పొందినటువంటి వారు కాదు. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. అది పాప విముక్తమైనటువంటి సంఘం మాత్రమే కాదు, పాపేచ్ఛల నుండి విడుదల పొంది విజయవంతమైన జీవితాన్ని గడిపేది. మూడవది, లోకంలో ఎటువంటి భయంకరమైన శ్రమ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కృంగిపోనటువంటిది. కారణం ఏంటంటే దానికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. మహిమను పొందబోతున్నాను. ఒకవేళ ఈ శ్రమలు నేను అనుభవిస్తే దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి మహిమ ఎంతో గొప్పది. దాన్ని నేను కంపేర్ చేసుకొని చూసుకుంటున్నప్పుడు ఏది నన్ను డిస్కరేజ్ చేయలేదు, ఏది నన్ను నిరుత్సాహపరచలేదు. నాలుగవది 31వ వచనం, 35వ వచనం చూద్దాం. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు అని రాస్తూ శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, తర్వాత క్రిందికి వస్తే మరణము, జీవము, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోనవి, అధికారులు, ఎత్తు, లోతు, సృష్టింపబడిన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడపాపలేదు. కనుక నాలుగోదిగా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. ఇవన్నీ కూడా మనల్ని భయాలు గొల్పించేటువంటి విషయాలు. ఇవన్నీ మనల్ని భయాలు గొల్పించే విషయాలు. ఈ భయాల నుండి మనకు విముక్తి కలుగుతూ ఉంది. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. ఎందుకు మనకు ఆ విముక్తి వస్తుంది అనంటే ఇక్కడ రాశాడు, నా ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపగలిగినటువంటి వాడు ఎవడున్నాడు? ఎడబాపగలిగిన వాడు ఎవడున్నాడు? ఎంచేత చూడండి 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా. మనల్ని ప్రేమించే దేవుడు ఎప్పుడు కూడా మన పక్షంగా ఉంటాడు. అందుచేత మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఆ తర్వాత క్రిందికి వస్తే 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. సో నా పక్షంగా ఉండేవాడు, నన్ను నీతిమంతునిగా తీర్చేవాడు. 34వ వచనం, శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు చేసి, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు. నా పక్షంగా ఉండేవాడు, నన్ను నీతిమంతునిగా నిలబెట్టేవాడు, నన్ను నీతిమంతునిగా నిలబెట్టడానికి తండ్రి కుడి పార్శ్వమున ఉండి నిరంతరం విజ్ఞాపన చేసేటువంటి వాడు నాకున్నాడు. అందువలన నా జీవితంలో ఏమి ఎదురైనా పర్వాలేదు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, నాకు ఒక భరోసా ఉంది, నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. అదే నాకు ధైర్యం. ప్రతి శ్రమలో, ప్రతి భయంలో నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను. కనుక ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్, భయ విముక్తుడను అని చెప్పగలను. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. నువ్వు నిజంగా స్వతంత్రుడివేనా? దేనికి భయపడుతున్నావు? దేని దాస్యంలోనికి వెళ్ళిపోతున్నావు? భయం నిన్ను దాస్యంలోనికి తీసుకుంటుందా? నిరుత్సాహం నిన్ను దాస్యంలోనికి తీసుకుంటుందా? అపజయ జీవితం నిన్ను దాస్యంలోనికి తీసుకుంటుందా? పాపం నిన్ను దాస్యంలోనికి తీసుకుంటుందా? ఒకవేళ అలాగైతే నువ్వు ఆ తల్లిగా ఉండలేవు. పైనున్న యెరూషలేము అది ఒక దినాన పెళ్లి కుమార్తె వలె దిగి రాబోతుంది. అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె దిగి రాబోతుంది. ఈ సర్వాధికారి ప్రభు అయిన ఏలుతున్నటువంటి ప్రభు ప్రక్కన నిలవదగిన వ్యక్తిగా ఉండబోతా ఉంది. అట్టి సంఘ సభ్యుడిగాను ఉండాలంటే యు మస్ట్ బి ఎ ఫ్రీ మ్యాన్. హవ్వా అనంటే అర్థం మొదటిగా స్వతంత్రురాలు అన్నటువంటి భావనిస్తుంది.